పేదరికం లేని సమాజమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజం భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు ఏపీ సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజం భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు ఏపీ సీఎం చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. వెలగపూడిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఎమాన్యుయల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. నువ్వు చేసే పని వల్ల ఎంత సంపాదిస్తున్నావు? నీ ఆదాయం ఎంత? నాకు ఈ గొర్రె పిల్లలు కాచుకోగా గొర్రెలు నెలకి 2-3 నెలలకి అలా బేరం వేస్తాను సార్. ఏ నెల జీతం వాళ్ళ నెల రాదు. గొర్రెలు బేరం వేసుకున్నప్పుడు ఒక 20,000, 16, 20,000, 25,000 దాకా వస్తాయి సార్. పిల్లలకి మంచి స్కూల్లో చదివించుకోవాలని చెప్పేసి ఆశ ఉంది, కానీ నా దగ్గర స్తోమత లేక నేను చదివించుకునే ఓపిక ఉందికి పిల్లోడికి రాబోయే రోజుల్లో నా గతి పిల్లోడికి పడుతుందో అనేది నీ బాధతో ఎంత కష్టపడినా కానీ తిరిగి నాకు వచ్చే ఆదాయం తగ్గిపోయి కనపడుతుంది సార్. దానివల్ల ఈ అవకాశం ఏదన్నా నాకు ఉపయోగపడుతుందేమో అనుకుని ఇక్కడికి రావడం జరిగింది సార్. సమాజం మనకి అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఇటు ప్రభుత్వం అటు ప్రైవేట్ అందరం కలిసి ఇలాంటి కుటుంబాలని పైకి తీసుకొచ్చి మనతో సమానంగా రాలేకపోయినా వారికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానికి ఏం చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. మన గవర్నమెంట్ డెఫినెట్గా దగ్గరలో మంచి స్కూళ్ళు ఉంటాయండి. ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే ప్రాబ్లీ ద ఆస్పిరేషన్ కెన్ బి ఇన్ మీట్ అవ్వగలుగుతుందని ఉద్దేశం సార్. బట్ యువర్ గైడెన్స్ కెన్ బి హెల్ప్ఫుల్. సమాజంలో మార్పు తెచ్చేందుకే P4 విధానం తీసుకొచ్చానన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు యువత భవిష్యత్ బాగుండాలనేదే తన ఆకాంక్షని, తన జీవితం ప్రజాసేవకే అంకితమని సీఎం అన్నారు. పేదల జీవితాల్లో తప్పకుండా మార్పు తీసుకొస్తామన్నారు ఆయన. P4 వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. గాడి తప్పిన పాలనను సరైన దిశలో నడిపించేందుకే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబన అవసరమన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలకు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. తెలుగు ప్రజలు బాగుండాలనేదే సీఎం చంద్రబాబు తన ఆకాంక్ష అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు చెప్పారు. సమర్థ నాయకుడు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చానన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. ఎదుగుతున్న క్రమంలో మంచి సలహా ఇచ్చేవారు ఉండాలన్నారు. అలా చేస్తే యువత అద్భుతాలు చేస్తారన్నారు. తాము కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్లమేనన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు గారి నాయకత్వం ఉన్న కూటమి ప్రభుత్వానికి తేడా ఇది. గాడి తప్పిన పాలనను సరైన దిశలో నడిపించేందుకే
P4 కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబన అవసరమన్న ఆయన సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలకు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.